నమస్కారం. విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి నెల ముగియక ముందే వేసవి వేడి సెగలు పుట్టిస్తుంది. అటు ఎండలు, ఇటు పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మార్చి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెరుగుతున్న ఎండలతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, తెలంగాణలోని ప్రాంతాల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంది. విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతుండడంతో కోతలు లేకుండా సరఫరా చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. నిన్ననే అంటే ఫిబ్రవరి 20న అమీర్పేట్ మైత్రివనంలోని ఆదిత్య ఎన్క్లేవ్ నీలగిరి బ్లాక్ లో పెను ప్రమాదం సంభవించింది. ఒక కోచింగ్ సెంటర్ లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి దట్టమైన పొగ కమ్మేసింది. ఆ సమయంలో భవనంలో వందలాది మంది విద్యార్థులు ఉండడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సమన్వయంతో వ్యవహరించి ప్రాణాలకు తెగించి సుమారు 100 మంది విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏమాత్రం ఆలస్యమైన పెను విషాదం చోటు చేసుకునేదని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమీర్పేట్ ఘటన మరవక ముందే కేబిహెచ్పి కాలనీలో పద్మావతి నివాస గృహంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఏసీలు మరియు విద్యుత్ పరికరాలపై లోడ్ పెరగడంతో అక్కడ కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సంభవించి ఆస్తి నష్టం జరిగింది. వేసవి ప్రారంభంలోనే ఇలాంటి ప్రమాదాలు పెరగడం పట్ల అగ్నిమాపక శాఖ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాత భవనాల్లో వైరింగ్ ను తనిఖీ చేయించుకోవాలని, ఫైర్ సేఫ్టీ నిబంధనలను విస్మరించవద్దని యాజమాన్యులకు హెచ్చరికలు జారీ చేశారు. వేసవి తీవ్రతకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.